మరి భారత ఉక్కు మనిషి అనే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి ఆయన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. మరి భారత స్వతంత్ర ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి రైతాంగ ఉద్యమాలు కానీ, బర్డోలి ఉద్యమం కానీ, సత్యాగ్రహ ఉద్యమాలు అనేక ఉద్యమాలు చేసి భారత స్వతంత్ర అనంతరం అదేవిధంగా అనేక దాదాపు 500 పైగా రాజరిక సంస్థలను భారత యూనియన్లో విలీనం చేయడానికి అహర్నిశలు కృషి చేసి భారత ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శంగా ఉంటుంది. ఎంతో ధైర్యశాలి. ఆయన యొక్క ఆలోచన మరి నవభారత నిర్మాణానికి తోడైందని పేర్కొనవచ్చు. ఎందుకంటే రాజరిక సంస్థలు వేలాది ఏళ్లుగా భారతదేశంలో రాజరిక సంస్థలు వేలెళ్ళుకుపోయి మరి ప్రజల యొక్క మరి ఆర్థిక అదే సామాజిక బలహీనతను ఆసరా చేసుకొని ఎదిగిన రాజరిక సంస్థలను మరి భారత యూనియన్లో విలీనం చేసి భారత ప్రజాస్వామ్యానికి మరి అంకురార్పణ చేసిన మరి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి ఉక్కు సంకల్పంతో చేసిన ఆయన యొక్క మరి ఈరోజు నవభారత నిర్మాణానికి తోడైందని చెప్పుకోవచ్చు. మరి ఆయన న్యాయవాదిగా కానీ అదేవిధంగా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో ప్రఖ్యాతి పొందిండు. ఆయన యొక్క జీవిత చరిత్ర తప్పకుండా భారతదేశానికి భారత చరిత్ర అధ్యయనానికి ఎంతో ఉపయోగపడిందని తెలియజేస్తూ ఆయన యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ మరి చదువు చెప్పుకోవాలి. నేటి తరం యువత తప్పకుండా ఆయన జీవిత చరిత్ర ఎంచుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క ఆశా సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ మరి భారత పరిపాలన వ్యవస్థలో ఆయన యొక్క ముద్ర తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ భారత రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యానికి ఆయన యొక్క సేవలు తప్పకుండా ఎంతో అమూల్యమైనవని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలకు మరి సంగారెడ్డి పట్టణ వాసులందరికీ ఆయన యొక్క జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై సర్దార్, జై సర్దార్, జై సర్దార్. వర్ధిల్లాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు, వర్ధిల్లాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు. జై సర్దార్, జై సర్దార్, జై సర్దార్, జై సర్దార్, జై సర్దార్. అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.